చేసే దాడులు కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాడులు కాబట్టికే పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకోవట్లా. దీంట్లో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను మా ఇంటికాడిని చూస్తుంటే 10 చోట్ల కారాపారు. అలాంటిది ఒంటిమిట్టలో జరిగినటువంటి ఆత్మహత్యల మీద ఎందుకు మాట్లాడట్లా పోలీస్ వ్యవస్థ? పోలీసులు ఎందుకు దీని మీద చూసి చూడట్టున్నారు అంటే ఈ ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమంత్రి ఆదేశాలుండి వాళ్ళని పట్టుకోవద్దని చెప్పినటువంటి కార్యక్రమం. మేము అనేక సార్లు చెప్పాం, బీసీలకు వ్యతిరేకి వైఎస్ కుటుంబం అని. ఇది జగన్మోహన్ రెడ్డిది కాదు, జగన్మోహన్ రెడ్డి తాత ఉన్నాడు చూసారా, ఆ తాత దగ్గర నుంచి వచ్చినటువంటి నైజం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో అనేక ఘోరాలు అనేక ఇది చేస్తుంటే అసలు పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందండి? పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది? వెంటనే మేము ఎన్నికల కమిషన్ ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఉందో దానికి లేఖ రాస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలి. ఒక సిన్సియర్ అధికారిని, పార్టీలకు సంబంధం లేనటువంటి అధికారిని ఏదైతే వైసీపీ వీఆర్లో పెట్టిందో, అంటే వైసీపీ సిన్సియర్ ఉన్నటువంటి అధికారులనే పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టింది. కాబట్టి అందులో ఉన్నటువంటి నిజాయితీపరుడైన ఒక అధికారిని డీజీపీగా నియమించి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు కాబట్టి కేంద్రం కలగజేసుకొని దీన్ని వెంటనే డీజీపీని మార్చాలి. లేదా డీజీపీకి 24 గంటలు టైం ఇస్తున్నాం, నువ్వు సిన్సియర్గా నీ పోలీసు విధులు కానీ నువ్వు నిర్వహించేలాగుంటే దీంట్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. నేను ఒక ఎమ్మెల్సీ చేశా, ప్రభుత్వం ఇప్పు చేశా, పార్టీ అధ్యక్షుడిని చేశా. నాకు నిన్న పోలీసులు వచ్చి బైండ్ ఓవర్ కేసుకి రమ్మని పిలుస్తున్నారు. అంటే బైండ్ ఓవర్ కేసు అంటే ఏంటి తెలుసా? రౌడీ షీట్ ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ కేసుకి పెడతారు. ఎందుకంటే ఏ గొడవలు జరగకుండా ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి 4 గంటలకి పోలీసులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వదులుతారు. నేనేంటి నా మీద బైండ్ ఓవర్ కేసు ఏంటి? నేను చెప్పా బైండ్ ఓవర్ కేసుల కాట్లకి నేను రాను, వస్తారా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. చంద్రబాబు గారు చెప్పినట్టు ధైర్యంగా పోరాడండి. ఇప్పుడు ఇది ఆషామాషిగా వదలం. ఇదేదో తెలుగుదేశం పార్టీగా మేము పెట్టట్లో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా నేను పెడుతున్నా. ఎందుకు బడుగు బలహీన వర్గాల్లో 3 చనిపోతే, చిన్న పసిపాపతో సహా భార్యాభర్తలు చనిపోతే పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. 24 గంటలలో కానీ చేయకపోతే రేపు నేను సాక్షాత్తు ప్రధానమంత్రి గారికే లేఖ రాస్తా. ప్రధానమంత్రి గారికి, కేంద్ర హోంమంత్రి గారికి లేఖ రాస్తా ఈ విషయం మీద. ఎందుకంటే కేంద్ర ప్రధాని దగ్గర నుంచి వీళ్ళు రైతు భరోసా అందుకున్నటువంటి కుటుంబం, ఎందుకంటే రికార్డెడ్గా ఇదేదో కావాలని ఇలా ఆక్రమించుకున్నారండి అని ఇది ఒక పార్టీ రంగు పొలవడానికి కాదు. వాళ్ళ ఆస్తులు కూడా మీరు ఇలా చేసి ఈ 3 చావు కారకులైనటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఇంటిగా పక్కన ఉన్నటువంటి ఒంటిమెట్లలో వీళ్ళు అరెస్ట్ చేయట్లేదంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. పోలీసుల మీద, పోలీసులతో కొమ్మక్కయ్యి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అంటున్నాడు. కాబట్టి బీసీ వ్యతిరేకి రాష్ట్రం నలుమూలలు తిరుగుతా, బీసీ రథం వేసుకొని తిరుగుతా, బీసీకి వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి అని. ఇది ఒక రాజకీయానికి సంబంధించినటువంటి విషయం కాదు. బీసీలు అంటే మీకు ఎందుకు చులకన? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలి. లేదా
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి 24 గంటల్లో దీనిలో ఈ ఆత్మహత్య కారకులైనటువంటి వ్యక్తులు ఈ పొలాన్ని ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కట్టా శ్రావణి సుబ్బారాయుడు. ఇవాళ ఏంటండి ఎంత దుర్మార్గం అండి. భారతదేశానికి ప్రధానమంత్రి రైతు భరోసా బుద్ధాయంకన నీ పేరు మీద ఉందాయా, ఇగో నువ్వు తీసుకో అని రైతు భరోసా ఇస్తే అది కూడా తీసి మీరు ఈ కట్టా శ్రావణి సుబ్బారాయుడు పేరు మీద మార్చడం అంటే ఒక ప్రధానమంత్రిని కూడా ఛాలెంజ్ చేసినట్టు ఇదేదో నేను రాజకీయం గురించి చెప్పట్లేదు, దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాము.